అమ్మా అమ్మా నీ వెన్నెలా. చింటూ ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవాడు. ఆ రోజు కూడా స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుతున్నాడు. అప్పుడే అమ్మ బయటికి వచ్చి చెప్పింది, చింటూ, చీకటి పడుతోంది, లోపలికిరా, బయటికి వెళ్ళకూడదు. చింటూ మనసులో అనుకున్నాడు, ఇంకా కొద్దిసేపే కదా, అమ్మ ఎందుకింతగా చెప్తుంది. అమ్మ మాట పట్టించుకోకుండా చింటూ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. బుజ్జి వచ్చి చెప్పింది, అన్నయ్య, అమ్మ పిలుస్తోంది కదా, లోపలికి పోదాం. చింటూ నవ్వుతూ అన్నాడు, ఏమీ కాదులే బుజ్జి, ఇంకో 5 నిమిషాలే. కాసేపటికి చీకటి పెరిగింది. బంతి రోడ్డుకి వెళ్ళిపోయింది. చింటూ పరుగెత్తుకుంటూ బంతి తీసుకురావడానికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక బైక్ వేగంగా వచ్చింది. చింటూ భయంతో ఆగిపోయాడు. బైక్ డ్రైవర్ వెంటనే ఆపాడు. చింటూ గుండె బలంగా కొట్టుకుంది. కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడే అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. చింటూని చింది. చింటూని దగ్గరికి తీసుకుని అంది, చింటూ, అమ్మ ఎందుకు చెప్పిందో ఇప్పుడర్థమైందా? చింటూ తల వంచుకుని అన్నాడు, అమ్మా, క్షమించు, నీ మాట వినలేదు, భయంగా ఉంది. అమ్మ మెల్లగా నవ్వుతూ చెప్పింది, అమ్మ చెప్పే మాటల్లో భయం కాదు నాన్నా, ప్రేమ ఉంటుంది. ఇంటి లోపలికి వచ్చాక చింటూ బుజ్జితో అన్నాడు, ఇంకెప్పుడూ అమ్మ మాట తప్పను. బుజ్జి నవ్వుతూ చెప్పింది, అమ్మ మాట వింటే మనం సేఫ్గా ఉంటాం. ఆ రోజునుంచి చింటూ అమ్మ చెప్పిన మాటని ఎప్పుడూ గుర్తుంచుకున్నాడు. కథ యొక్క నీతి, అమ్మ చెప్పిన మాటల్లో ప్రేమ, రక్షణ దాగి ఉంటుంది. అమ్మ చెప్పినట్టు మంచి కథలు ఇంకా కావాలా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.